సత్యసాయి జిల్లా స్థాయిలో ఈరోజు ఘనంగా జరుపుకున్నటువంటి వేడుకలకు ముఖ్యంగా కారణం ఏమంటే దాదాపు 26 జిల్లాలందరూ కూడా టీచర్స్ టోర్నమెంట్లో పాల్గొని ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఎక్కడో చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని 26 జిల్లాలో ఉన్నటువంటి పోటీని తట్టుకొని ఈరోజు సత్యసాయి జిల్లా టీచర్స్ టోర్నమెంట్లో ముఖ్యంగా గెలవడం జరిగింది. ఆ విజయోత్సవమే ఈరోజు యొక్క ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ విజయోత్సవానికి ముఖ్య కారకులైనటువంటి మా టీం సభ్యులందరూ కూడా ముఖ్యంగా మన హరీష్ కానీ అదేవిధంగా రాము కానీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నిర్వహించినటువంటి SGF సెక్రటరీ లక్ష్మీనారాయణ కానీ స్వరూప గారు కానీ అదేవిధంగా మా యూనియన్లో ముఖ్యంగా చాలా చక్కగా సహకరించారు. విజయ్ కానీ అదేవిధంగా UTF కానీ APTF కానీ నాగప్ప గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహకరించి ఈ కారణానికి ముఖ్యంగా టీం వర్క్ చేయడం జరిగింది. ఈ టీం వర్క్ చేయడం వల్లే సత్యసాయి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒక పేరు అనేది తెచ్చుకున్నాం. ఇది మొట్టమొదటి టోర్నమెంటు. ఈ టోర్నమెంటు చరిత్రలో ముఖ్యంగా ఒక లిఖించదగినటువంటి స్థాయిని మేము తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గౌరవ విజయ రామరాజు గారు అదేవిధంగా SPD శ్రీనివాసరావు గారు అదేవిధంగా భానుప్రకాష్ గారు భానుమూర్తి గారు రాధాకృష్ణ గారు జోగేంద్ర గారు రవీంద్ర గారు మొత్తం అందరూ కూడా పాల్గొని మన సత్యసాయి జిల్లా గురించి చాలా చక్కగా పోవడం జరిగింది. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఈ స్పిరిట్ని విద్యార్థుల్లో నింపుతాము. మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి విద్యార్థుల్లో నింపి వాళ్ళకు కూడా వ్యాయామ విద్య పట్ల అవగాహన కల్పించి మానసికంగా శారీరకంగా దృఢంగా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా పేరు పేరున సత్యసాయి జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పీడీలందరూ కూడా చాలా చక్కగా తోడ్పాటు అందించారు. అంతేకాకుండా వాళ్ళు ముఖ్యంగా భోజన సౌకర్యాలు కల్పించడంలో మన యూనియన్స్ అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ స్పిరిట్ని కొనసాగించి పాఠశాల స్థాయిలో విద్యార్థులు కూడా ఆ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సత్యసాయి జిల్లా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి ఈ టీచర్ గేమ్స్ త్రోబాల్ మరియు క్రికెట్ పోటీలలో ఆ సత్యసాయి జిల్లా గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. దాదాపు 26 జిల్లాల్లో పాల్గొన్న ఈ టోర్నమెంట్లో అది మ్యాచ్తోనూ 1 సైడ్ మ్యాచ్తో గెలవడం జరిగింది. సాధించినటువంటి మా జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప సార్ గారికి అదేవిధంగా లోపల్ నాయక్ సార్ గారికి అదేవిధంగా రాజేశ్వరి మేడం గారికి జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులందరికీ ఎవరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గేమ్స్లో గెలుపడమే సహజము కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము మా ఉపాధ్యాయులకు పెట్టడం వల్ల ఉపాధ్యాయుల్లో కూడా గేమ్స్ పట్ల అవగాహన వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ పాఠశాలల్లో ఈ క్రీడల పట్ల వాళ్ళ స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం టార్గెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదేవిధంగా విజయరామరాజు సార్ గారికి రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి SPD శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మా క్రీడల రాష్ట్ర కార్యదర్శి శ్రీ భానుమూర్తి రాజు సార్ గారికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి అక్కడ భుజంగరావు సార్ గారికి శ్రీకాంత్ సార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. టీంలో మాకు పర్సనల్గా ఒక మెంటర్ ఉన్నారు, ఆయన శేషు. ఆయన ఆధ్వర్యంలోనే మేము రాటు వెళ్ళి మంచిగా కప్పు సాధించుకొచ్చాం. ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా మన MEO సార్ గారు చిన్నపిల్లలా ఉండి మాకు ఎంత సపోర్ట్ అందించారు. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే నేను చదువుకున్నటువంటి 6th 7th 8th క్లాస్ చదివేటప్పుడు మా PD గారు ఆయనతో కలిసి నేను అన్నాను సార్. చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ ప్రైవేట్ అసోసియేషన్ కూడా బాగా సహకరించారు సార్. ముఖ్యంగా విజయ్ సార్ గారు మాకు స్టార్టింగ్ నుంచి ఎంతో సపోర్ట్ సార్. కిడ్స్ కానీ ఇంకా ఎన్నో విషయాల్లో చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మన ధర్మవరంలో ఉన్నటువంటి MPF కానీ APTF కానీ UTF కానీ ప్రతి సంఘము కూడా చాలా సపోర్ట్ చేశాయి. PD సార్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి ప్లేయర్లందరికీ దగ్గరికి వచ్చి ఒక్కొక్కరికి మీలో స్ట్రెంత్ ఉంది, మీలో లోపాలు ఉన్నాయి, సరి చేసుకోండి అని చాలా సపోర్ట్ చేశారు. స్పెషల్గా మా HM సార్ గారు నాగప్ప సార్ గారు ఏ విషయంలోనైనా సార్ మేము బయటికి మ్యాచెస్ ఆడాలంటే
ప్రతిసారి మీరు కూడా నేను చూసుకుంటాను అనేసి మాకు చాలా సహకారం అందించారు. ఫైనల్గా ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నా భార్యను అంత దూరం పంపించింది. థ్యాంక్స్ టు మై వైఫ్ సార్. టీచర్లందరికీ స్పెషల్ థ్యాంక్స్ సార్.